రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోక్సభ స్థానంపై అన్ని పార్టీలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ మెజారిటీ వస్తుందని ప్రకటించింది. ఇప్పటి వరకు 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ ఆ స్థానంలో గెలిచింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ స్థానంలో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే టార్గెట్ తో ఉన్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందిన బీజేపీ ఈటల రాజేందర్ కూడా ఎలా అయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా మల్కాజిగిరి పార్లమెంట్ ను కైవసం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇక మల్కాజిగిరికి సంబంధించి ఎవరి వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయో అందించేందుకు ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. ఏవై స్వామి, చెప్పండి. ముఖ్యంగా మల్కాజిగిరిపై ఫోకస్ ఎక్కువగా ఉంది. గతంలో బీజేపీ అండ్ టీడీపీ, కాంగ్రెస్ అండ్ టీడీపీ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అండ్ ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి చర్చ నడుస్తోంది? జోస్నా దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి పేరుంది. దాదాపుగా 37,50,000 పైగా ఓటర్లు ఇక్కడ ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 7కు 7 మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తానికైతే 2009 డీలిమిటేషన్ తర్వాత ఏర్పడినటువంటి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీకి చేజిక్కలేదని చెప్పేసి ఒక చర్చ కొనసాగుతుంది. వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ప్రధానంగా హైదరాబాద్ అర్బన్ లో ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గంగా దీని గుర్తింపు ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వలస వచ్చి సెటిల్ అవుతారు. ఒకవైపు వివిధ రాష్ట్రాల ప్రజలు, ఉత్తర దక్షిణ భారత సంబంధించిన కలయికతోటి ఈ లోక్సభ సెగ్మెంట్ ఒక అర్బన్ రూరల్ కలయికతోనే ఉంటుంది. ఒకవైపు ఇందులో ప్రధానంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఒకవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్, 7 నియోజకవర్గాల సమాహారంగా ఉన్నటువంటి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో ఇది కొంత చాలా మంది రాజకీయ నాయకులకు ఇది ఒక లక్కీ సెగ్మెంట్ గా, లక్కీ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గంగా పేరుంది. 2009లో ఈ లోక్సభ నియోజకవర్గం ఏర్పడ్డ కొత్తలో పోటీ చేసినటువంటి 2009 జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, అదేవిధంగా టీడీపీ నుంచి తూమ్ భీమ్సేన్, అదేవిధంగా పీఆర్పీ నుంచి మాజీ హోంమంత్రి తుల దేవేందర్ గౌడ్ నుంచి పోటీ చేశారు. ఆ సందర్భంగా సర్వే సత్యనారాయణ అప్పుడున్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 94,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది సర్వే సత్యనారాయణ అక్కడ తొలిసారిగా డిలిమిటేషన్ తర్వాత అక్కడ గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఒకవైపు రాష్ట్ర విభజన పూర్తవుతుంది, ఒకవైపు అప్పుడు జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు ఎలక్షన్స్ కొనసాగాయి. ఒకవైపు అసెంబ్లీకి పార్లమెంట్కి జరిగిన ఎలక్షన్స్ లో ఒక మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ కు సంబంధించి అప్పుడు టీడీపీ నుంచి ఇప్పుడు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి ఒకవైపు మైనంపల్లి హనుమంతరావు పోటీ చేశారు. అప్పుడు ఇండిపెండెంట్ లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ పోటీ చేశారు. ఇండిపెండెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర కూడా అనేక మంది పోటీ చేసినప్పటికీ ఆ సందర్భంగా 2014 జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో దాదాపుగా 29,000 మెజార్టీ తోటి అప్పుడు చామకూర మల్లారెడ్డి టీడీపీ నుంచి తెలంగాణలో ఒకే ఒక ఎంపీగా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 2016లో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీకి ఎంపీగా కొనసాగారు. 2019-18 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయన ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆ తర్వాత మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన అదృష్టం వరించింది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి వైపు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కూడా మొత్తం ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించడంతో కూడా ఈసారి తమకు ఖచ్చితంగా మాకు ఈసారి సీట్ దక్కుతుందన్న ఆశతోని బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ఆ తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్ సంబంధించి అప్పుడు కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ప్రస్తుత సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను ఎంపీగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరువు దిగారు. ఆ సందర్భంగా చామకూర మల్లారెడ్డి కుటుంబం నుంచి ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలటువంటి ఈక్వేషన్స్ లో ప్రశ్నించే గొంతుక అనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి 2019లో ఆయన ఎంపీగా గెలుపొంది ఆ తర్వాత అంతలంచగా రాజకీయ భవిష్యత్తులో ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఒకవైపు ఆ తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కూడా ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం అనే ఒక గుర్తింపు అయితే మల్కాజ్గిరి స్థానానికైతే ఉంది. దీన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటి వరకు వికారాబాద్ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పట్నం సునీత
రాజేందర్ రెడ్డి బరిలో నిలిపారు. బీజేపీ నుంచి ఒకవైపు ఈటెల రాజేందర్ బరిలో నిలిచారు. ఈటెల రాజేందర్ మొన్న గజ్వేల్లో మరోవైపు హుజురాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఖచ్చితంగా ఈసారి గెలుస్తామన్న ధీమాలో బీజేపీ పార్టీ ఉంది. ఈటెల రాజేందర్ కు భారీ మెజార్టీ వస్తుందని చెప్పి కూడా అనేక ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఈటెల రాజేందర్ గెలుపు మీదనే చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోస్నా రైట్ ఏవే స్వామి, ఇక ఓవరాల్ గా కనుక చూసినట్లయితే రేపే ఫలితాలు 11-12 గంటల కల్లా పూర్తి క్లారిటీ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ ఫలితాలకు సంబంధించి మరింత ఉత్కంఠ రేకెత్తించాయి. మరి చూద్దాం ఎవరు అధికారం సాధిస్తారు, ఎవరు ఓడుతారు అనేది తెలుస్తుంది రేపటికి.